బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మలక్పేటలో సిపిఐ నేత చందు నాయక్పై కాల్పుల కేసులో పోలీసులు విచారణ కొనసాగుతోంది. చందుపై కాల్పులు జరిపింది రాజేష్, సుధాకర్, శివ భాషగా పోలీసులు గుర్తించారు. కాల్పులకు కుంట్లూరులోని భూతగాదాలే కారణమని నిర్ధారించారు. భూమి విషయంపై గత కొద్ది రోజుల నుంచి రాజేష్కు చందు నాయక్కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. కుంటూరులోని రావి నారాయణ రెడ్డి నగర్లో చందు నాయక్ అనుచరులు గుడిసెలు వేయటంతో రాజేష్ కక్ష పెంచుకున్నారు. సిపిఐ పార్టీలో చందు నాయక్ ప్రస్తుతం కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. ఇక సిపిఐ నేతతో కలిసి తిరిగిన రాజేష్ ఈ దారుణానికి పాల్పడడంతో అతన్ని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, సిపిఐ నాయకులు పోలీసులు కోరారు. ఇక మరోవైపు నిందితులు పట్టుకోవడానికి 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మరీ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితులు చౌటుప్పల వైపు పారిపోయినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. ఘటనా స్థలంలో 7 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందు నాయక్ తనకు ప్రాణహాని ఉన్నా కూడా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.